RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. లింగగిరి మేజర్ కాలువ నుండి నీళ్లందక ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాలువలో దిగి నిరసన తెలుపుతున్నారు రైతులు. తెలంగాణ రైతు సంఘ నాయకులు తమకు నీరందించాలంటూ ధర్నా చేశారు. పూర్తి స్థాయిలో కాలువలు ఆధునీకరణ చేయకపోవడంతో అసంపూర్వకంగా ఉన్నాయి. కాలువ వలన నుండి నీరు అందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం మైనర్ కాలువల్ని బాగు చేయడంలో ముందు చూపు లేకనే ఇన్ని తిప్పలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ లింగగిరి మేజర్ కాలువలో 6 km మెరామీటర్ల చెట్లు పెరిగాయని, కాలువకు 2 వైపులా చెట్లు, తాడి చెట్లు పెరిగి నీళ్లు రాకుండా ఉన్నాయన్నారు. సుమారు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులు బాగు చేసుకున్న నీళ్లు రావడం లేదని తెలిపారు. నీటిని పెంచి చెట్లు చెదారం తొలగించాలన్నారు. నార్లు పోసుకుని నెల రోజులు అవుతున్నా నీళ్లు రావడం లేదన్నారు. మంత్రి లింగగిరి మేజర్ కాలువలను మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఒకవేళ పోలీసు అరెస్ట్ చేసినా ఏం కాదు, ఏం లేదు. ఏం ఆఫీసరు అలా చూద్దాం. లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, సంఘం, రైతు సంఘం, లింగగిరి మేజర్ మరమ్మతులను, లింగగిరి మేజర్ మరమ్మతులను, లింగగిరి మేజర్ మరమ్మతులను, లింగగిరి మేజర్ మరమ్మతులను, లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, లింగగిరి మేజర్ రైతుల సమస్యలను, రైతుల సమస్యలను నీటిని వెంటనే పూర్తి స్థాయిలో నీటిని పూర్తి స్థాయిలో నీటిని చివరి భూముల వరకు 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 లింగగిరి మేజర్ రైతులను, లింగగిరి మేజర్ను, లింగగిరి మేజర్ను తక్షణమే లింగగిరి చివరి భూములకు, తక్షణమే లింగగిరి చివరి భూములకు, తక్షణమే లింగగిరి చివరి భూములకు, తక్షణమే లింగగిరి మేజర్ను, తక్షణమే లింగగిరి మేజర్ను, తక్షణమే లింగగిరి మేజర్ను అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, లింగగిరి మేజర్ రైతుల ఐక్యత, తెలంగాణ రైతు సంఘం, రైతు సంఘం రైతుల సమస్యలను లింగగిరి మేజర్ చివరి భూములకు, లింగగిరి చివరి భూములకు, లింగగిరి మేజర్ రైతుల చివరి భూములకు, లింగగిరి మేజర్ రైతుల చివరి భూములకు అర్థం కాదు చెప్పింది. సిద్ధంగా ఉన్నాం. దేనికని పని నుంచి ఈ పొలాలకు నాటుబెట్టే పరిస్థితి లేదు. రోజు సాన్న కూర్చుంటాం. మమ్మల్ని ఎమ్మట మీరు ఎమ్మట తీసుకొని ఉత్తమారెడ్డి గారికి మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. మేము మీకు దండాల మీద దండాలు పెడతాను. మా మధ్య అర్జెంట్కి తీసుకుని పత్తి చేసి ఏకి సెపార్ చేసి స్పీడ్గా దాని వరకు మీరు కంటిన్యూగా మొదలు చేస్తేనే మాకు నీళ్ళు వస్తాయి. ఇంతవరకు ఇంక ఎందాక అంటున్నాను అయ్య గారు, మేము ఫోన్ చేస్తారు రైతు సంఘం నుంచి ఫోన్ చేస్తాం అన్నట్టుగా నీళ్ళు వచ్చినాక అంటుండు. ఇప్పుడు వచ్చిన కాలం మీద రమ్మని వాళ్ళని ఇప్పుడు ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఎంతవరకు పార్టీ చూద్దాం. మేజర్ రైతులు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నీరు వదిలి వారం గడిచినా కానీ లింగగిరి మేజర్ ఉన్నటువంటి చెత్త చెదారం, చెట్లు చేమలు తీసేయక నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వేలాది ఎకరాల వరి పంటలు సాగు చేసుకోవాల్సిన తరుణంలో పోసుకున్న నార్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. లింగగిరి మేజర్ పరిస్థితి ఇప్పుడే మేము పరిశీలించాం. 6 కిలోమీటర్ల మేర లింగగిరి మేజర్ మొత్తం కూడా పరిశీలించాం. ఇప్పటికే రైతులు ఒక 24 గంటలు దగ్గర ఒక 30,000 రూపాయలు ఖర్చు చేసి సొంతంగా వాళ్ళు కాలువ కొంతవరకు బాగు చేసుకున్నారు. మిగతా కాలువ కూడా బాగు చేస్తున్నది. కానీ రైతులు డబ్బులు పెట్టుబడి పెట్టే పరిస్థితులు వాళ్ళు కూడా లేరు. కాబట్టి ప్రభుత్వమే, అధికారులే చొరవ తీసుకొని మిగిలినటువంటి కాలువని మరమ్మతు చేయాలి. అన్ని చెట్లు చేమలు కూరుకొని ఉన్నాయి. గతంలో ఉదునారులో ఇల్లు కోలుకున్న సందర్భంలో కాలువల బడి కాలువ మొత్తం పూడి ఉన్నది. అదేవిధంగా తాటి చెట్లు అవన్నీ పూడికతో కూడుకొని ఉన్నది. తక్షణమే ఎన్ఎస్పీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువని మరమ్మతు చేయాలి. వీరితో పాటు ఇక్కడ నీటిపారుదల భారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ గారు కూడా
ఈ లింగగిరి మేజర్ మీద చొరవ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి చెట్టు చేమలను కూడా తీసేయడానికి అధికారులకు సూచనలు చేయాలి. అవసరమైతే ప్రత్యేకంగా కొంత నిధి కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. రైతులు ఇప్పటికే శ్రమని వర్తించి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడు న్యాయం చేయాలి. కాబట్టి రైతులు ఆల్రెడీ నార్లు పోసుకున్నారు కాబట్టి తరుణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో తక్షణమే కాలాన్ని బాగు చేసి చివరి వరకు నీళ్ళు అందియాలి. చివరి భూములకు నీళ్ళు అందిస్తూనే రైతులను ఆదుకుంటున్నట్టు. కాబట్టి లింగిరి మేజర్ నీళ్ళు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నాగిరెడ్డి అండి, మాది సర్వరం. ఇక్కడ బండా వీరారెడ్డి అని ఒక 25 ఎకరాలు కౌలు చేస్తా. ఇంతవరకు షెడ్ నాటు పెట్టలేదు. మాకు పుట్ట దగ్గరికి నీళ్ళు రాలేదు. ఇంత నారుమడికి కట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి. అసలు మా హుజూర్నగర్ కాలువకి మరి నీళ్ళు ఎందుకు రావటం లేదు అనేది అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించి అధికారులు పట్టించుకోవాలని కోరటం జరుగుతుంది. ఇక్కడ ధర్నా జరగటం జరుగుతుంది. రాలేదు ఇవాళ కల్లా ఇక్కడ 50 మంది జనం ఉన్నారు. ఒక అధికారి కూడా రాలేదు. నేను ఇక్కడ 25 ఎకరాలు కౌలు చేస్తున్నా. నారుమడి ఎండిపోయే పరిస్థితి. అసలు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు. నిరుడు మొత్తం ఎండిపోయింది. ఈ సంవత్సరం ఇంతవరకు నీళ్ళు రాలేదు. ఇంకా అసలు ఇప్పుడు నీళ్ళు రాకపోతే నాటు పెట్టకపోతే మరి ఏం చేయాలి? అసలు ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ ఎత్తుగా కాలువలు కొన్ని కక్కుతున్నాయి. హుజూర్నగర్ మేజర్ అసలు ఇంతవరకు సుక్క నీళ్ళు రాలేదు. నార్మల్ ఎండిపోయే పరిస్థితి. అసలు ఏం చేయాలి? ఒకసారి అధికారులు వచ్చి చూడకపోతే మరి చాలా పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలి? దీన్ని మంత్రి అయి ఉండి కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అసలు ఆ మంత్రి గారు ఒకసారి హుజూర్నగర్ మీద దృష్టి పెట్టి, హుజూర్నగర్ మేజర్ మీద దృష్టి పెట్టి ఒకసారి మాకు నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాడని అనుకుంటున్నాం. కూడా మేము వెనకబడే ఉన్నాం. మేము నార్లు పోసుకొని 2 నెలలు అయింది. ఈ 2 నెలలకు నాటు పెట్టుకుందనేసరికి ఇక మాకు 2 నెలలకి పంట మళ్ళీ అయిపోద్ది. ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంతవరకు లింగిరి మేజర్ నీళ్ళని పేరే కానీ మేజర్లో సొక్క నీళ్ళు మాకు. మా మీద దయించి మంత్రి గారు మీరు వెంబడే దక్షిణమే దాన్ని తీసుకొని పెరలో తీసుకొని అధికారులు మొత్తాన్ని ఎలక్ట్ చేసి కాలా తిప్పించే మార్గం చేసా. ఇల్లు మొత్తం గోళ్ళు కొట్టి రోడ్డు అమ్మటి అలా పోసి కాలా గాలిగా అయిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం మొత్తం మేము అందరం. 6 రోజుల మంచి బండి పెట్టి తీసుకున్నాం. 30-40 రైతులను తీసుకున్నాం. అయినా కానీ ఆ చిన్న బండి వాళ్ళకి ఆటలేదు. మీరు మా మీద దాన్ని చెంబడి తీసుకోవాలి సార్. అధికారులు ఏ కానీ డి కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతను పనిచేయాలి, చిత్తశుద్ధిని పనిచేయాలి. అధికారులు మేము కోరుకుంటున్నాం. లస్కర్లు దీన్ని అన్న పనటం కాదు, ఏదో గాలబండి కొంచెం చేయటం కాదు. రాక మాకు నీళ్ళు వచ్చినాయి. మొన్నటి దానికి నీళ్ళు లేని పరిస్థితి ఇదేనా మేము. తుమ్మల నాగేశ్వరం నీళ్ళు ఖమ్మం తీసుకుపోతే కనీసం మా మంత్రి గారు మా నీళ్ళు కూడా మాకు ఒకసారి ఇప్పలేదు మాకు. మరి మాకు కనీసం మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరం రానండి అంటే మంత్రి గారు పోలేదంట. అది కూడా మాకు తెలిసింది విషయం. ఆఫీస్ కాడికి పోతే ఆయన ఒకటి చెప్తారు, ఏనో ఒకటి చెప్తారు. కష్టపడి పొద్దుగులు ఓటేస్తాను గెలిపిస్తాను మేము నా మంట కొంచెం కట్టమే కూర్చొని అడ్డం పడ్డాం మేము. కనీసం మాకు నీళ్ళు 6 రోజులు నీళ్ళు రాలేదు. 4 రోజులు ఇంకా నెలలకి మాది ఎక్కడుంది మేదరు లింగిరి మేదరు అనే పేరు. ఎక్కడెక్కడ బడిగడ్డ మొత్తం పూసి పారుతున్నాయి. లింగిరి బడిగడ్డ మాకు ఇంత దరిద్ర పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? 3 కిలోమీటర్లు నీళ్ళు ఎదురు రావట్లేదు. అంత నిర్లక్ష్యం ఏంది? ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఏ గారు ఏం చేస్తున్నారు? డి గారు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఏం చేస్తారు? తినడం ఆఫీసర్లో బంతురా. నేను ఎక్కడ చూసుకున్న బాధ్యత వాళ్ళకి లేదా? ఇదంటే దాని పరిస్థితి. ఏమంటే దాన్ని తీసుకోవాలి మాత్రం మేము ఆఫీస్ మీద పెడతాం. ఇప్పుడు ఆఫీస్ కాడికి వస్తాం. దాన్ని తీసుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఎప్పుడు దశలో తీసుకుంటారా? ఇవాళ నుంచి రోజు మేము ధర చేస్తాం. రోజుకు ఒకసారి పోయి ఆఫీస్ మీద కూర్చొని పొలాలు నాటుపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు నార్లు పెంచుకున్నాం. మేము నాటేసుకుందాం అంటే 2 నెలలు నార్లు ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 2 నెలలకు ఒడ్డు పంట వస్తుంది. 2 నెలలకు వస్తే ఎంత పెట్టుబడి ఎంత పెట్టాలి? ఇప్పుడు పెట్టుబడి ఎకరానికి 34,000 పెట్టాలా? అవి వేసుకొని ఎకరాన్ని 5 బత్తాలు బంతాయి, 20 బత్తాలు బంతాయి. అవి తీసుకొని మిల్లి కాడిపోతే వాడ పక్క దానికి ఇతరులు నీరు పక్క పెడతారు. ఆడిపోతే వాడు మమ్మల్ని దాన్ని మీరు మమ్మల్ని తంత్రి నీరు వచ్చి ఇప్పుడు అధికారులు మమ్మల్ని చేస్తారు. రైతు ఆడమాట గుడిచిపోవాలా?